సో ఫైనల్ గా మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉన్నాం భయ్య. నా ఫస్ట్ ఫ్లైట్ సిరీస్ లో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఈ వీడియోలో మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, మా లగేజ్ ఎలా తీసుకున్నాము, బయటికి ఎలా వెళ్ళాం అనేది చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియకుండా మాతో పాటు వచ్చిన ప్రయాణికులు ఎలా వెళ్తున్నారో మేము కూడా అలాగే వెళ్తున్నాం భయ్య. ఏరోప్లేన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం ఇంత దూరం ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది భయ్య. మనం అస్సలు నడవాల్సిన అవసరం లేదు, ఊరికే నించుంటే చాలు అదే తీసుకెళ్తోంది. అయినా పక్కన నడవడానికి ప్లేస్ ఉంది కదా, ఇది ఎందుకు పెట్టారంటారు? అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్స్ ని చూశాను గానీ ఫ్లాట్ గా వెళ్లే ఎస్కలేటర్ ని ఇక్కడే చూశాను భయ్య. ఇంక ఈ ఎయిర్పోర్ట్ చూడడానికి మామూలుగా లేదు భయ్యో, ఒక ఫ్యూచర్ హాలీవుడ్ మూవీలో ఉండే ఎయిర్పోర్ట్ లా ఉంది. వేరే వేరే స్టేట్స్, ఎన్నో దేశాల నుంచి వచ్చిన ప్రజలందరూ ఉన్నారు. రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ ఎలాగో ఇక్కడ టెర్మినల్స్ అని అంటారు. మేము ఫ్లైట్ దిగేటప్పుడే మాకు టెర్మినల్ నెంబర్ చెప్పారు భయ్య. ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే మా లగేజ్ దొరుకుతుందంట. సో అలా మేము మా లగేజ్ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నాం. 45 మినిట్స్ లో ఫ్లైట్ లో వచ్చిన మేము మా లగేజ్ కోసం 2 అవర్స్ వెయిటింగ్ చేసాం భయ్య. మా లగేజ్ అయితే ఇంకా రాలేదు గానీ మాకు మాత్రం బాగా నీరసం వచ్చింది. ఫుడ్ లేదు, నీళ్లు లేదు, బాగా బోర్ కొట్టేసింది భయ్య. ఒక పర్సన్ దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ చూసాం భయ్య. మా లగేజ్ వచ్చే లోపు ఒక మ్యాచ్ కూడా ఆడేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ అంత పెద్దగా ఉంది మరి. అయినా మమ్మల్ని ఇక్కడ ఖాళీగా ఇలా నించోబెట్టే బదులు టైం పాస్ అవ్వడానికి ఆ టీవీలో ఏదైనా మూవీ వేసి ఉండొచ్చు కదా భయ్య. సో ఫైనల్ గా మా లగేజ్ మాకు దొరికేసరికి మా ప్రాణం లేసి వచ్చినట్లు అనిపించింది. ఫ్లైట్ ఎక్కాలనుకోవడం చాలా ఈజీ గానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం పెద్ద టాస్కే. సో అలా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ తో కలుస్తాను. బై బాయ్.